హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకే స్తోత్రాలు నాయన. దినమును బట్టి నీకు వందనాలు ప్రభా. అయా నేను వీక్షిస్తున్న ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచండి నాయన. అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, బలపరచండి నాయన. నీ ఆత్మశక్తి చేత నింపండి నాయన. నీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి. నీ కృపలో ఆశీర్వదించండి. నీ నమ్మకమైన బిడ్డలుగా మేము బ్రతకటానికి యోగ్యులుగా మమ్మల్ని ఎంచండి నాన్న. నీకే స్తోత్రాలు. నేనే మార్గం, సత్యం, జీవం అన్న దేవా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా అటు రీతిగా నీ కార్యాలను జరిగించి నీ మహిమయుక్తమైన సాక్షులుగా మేము జీవించే కృప మాకు దయచేయమని, సమస్త విషయములలో మీరే కృప చూపించి మీ బిడ్డలైన వారి అవసరతలు అక్కర్లను తీర్చి వారి ఇబ్బందులు ఆ యొక్క సమస్యలన్నిటినీ నామం పేరట దూరపరిచి నీ నామంలో గొప్ప కార్యాలను జరిగించింది. ఏది అడిగినా నా నామమున అడగమని మీరే చెప్పారు ప్రభా. అడుగులు మీకు ఇయ్యబడను, తట్టులు మీకు తెరవబడను అయా అని నువ్వే చెప్పావు ప్రభా. నాయన అటు రీతిగా మీ కార్యాలను నాయన మీరు జరిగించి నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాను దేవా. స్తోత్రాలు తండ్రి. అయా నాయన నీ నామానికి మహిమ గంత ప్రభావం చెల్లించుకుంటున్నాం దేవా. స్తోత్రాలు తండ్రి. అయా నాయన నీకే స్తోత్రాలు. అటు రీతిగా చెల్లును గాక నా ప్రభా. అయా మనుషుల వైపు చూడకుండా, లోక సంబంధుల వైపు చూడకుండానట్లుగా నీ కృపలో ప్రభా ప్రతి అవసరత, ప్రతి విజ్ఞాపన అయా నీ నామంలో తీర్చి నాయన నీ కృపలో ఆలకించి గొప్ప కార్యాలు జరిగించండి మా ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. మహాగరుడ, మహోన్నతుడ, గొప్పవాడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యగు దేవా నీకే స్తోత్రాలు తండ్రి. నాయన అయా తండ్రి నీ కృపలో నాయన మీ ఆత్మ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ ప్రజల మధ్యలో జరిగించండి. నీ బిడ్డల యొక్క ఇబ్బందులన్నింటిని ఎరిగిన దేవుడు నాయన, సమస్యలన్నింటిని ఎరిగిన దేవుడువు అయా. ఓదార్పు లేని నిట్టూర్పుతో బ్రతుకుతున్నటువంటి బ్రతుకులను మీరు మార్చే దేవుడవు అయా. నిరాశతో నిస్పృహలో బ్రతుకుతున్నటువంటి నీ ప్రజల హృదయాలను ఎరిగిన దేవుడవు అయా. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితులన్నింటినీ దూరపరచగలిగిన దేవుడవు నీవే కనుక నా ప్రభా. నాయన నీ సహాయాన్ని కోరుకుంటున్నటువంటి నీ ప్రియబిడల యొక్క అయా ప్రార్థనలన్నిటినీ కూడా నీ నామంలో జ్ఞాపకం చేసుకుని సమస్త విధములైన కృపను అనుగ్రహించమని, నీ మహిమ ప్రభావములతో నాయన అయా తండ్రి అయా మీరే కృప చూపించమని, నీ ప్రజల పక్షాన మీరే యుద్ధం చేసి నడిపించమని అయా. నీ కృపలో నాయన వారికి నాయన అట్టి ఓదార్పును, అట్టి నెమ్మదిని, అట్టి సమాధానం, అట్టి సంతోషాన్ని దయచేయమని, మీ నామానికి సమస్త గంత మహా ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో అడిగి బ్రతుకులాడి వేడుకొని పొందుకున్నాం. హల్లెలూయా, ఆమేన్. దేవుని కృపలో మరొక నాయన దేవుని యొక్క మరి ఒక గడిలోనికి మనం వచ్చాం కనుక తండ్రిని ఆరాధించుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. నాతో కలిసి ఏకీభవిస్తూ ఆనందిస్తూ ఆరాధిద్దాం. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామంకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే
మా జీవమున్నది. నాతో కలిసి పాడతారా? సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నాతో కలిసి పాడండి. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మరలా చెప్దామా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ప్రభువా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో ఆయన వెతకాలి కనుక, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలరు కనుక ప్రతి ఒక్కరు ఈ రీతిగా ఆరాధించి ఆ నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మరొక పాటతో మరొక ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఆయన ఆత్మతో ఆరాధిద్దాం. హల్లెలూయా. నాతో ఏకీభవించి ప్రతి ఒక్కరూ ఆత్మచేత సంధించబడి ఆయనతో ఆనందిద్దాం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా.
నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. యేసయ్యా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. ఆమేన్. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. యేసయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినాను ప్రభువా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. యేసయ్యా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. ఆమేన్. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. అందరూ చెప్దామా? నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండాలయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచూస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచూస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. చెప్పాలి. నీ స్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. అవును ప్రభువా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. ఆమేన్. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆమేన్, ఆమేన్. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. ప్రతి ఒక్కరి మాట చెప్పాలి. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా.
నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ ఈ రీతిగా ఆయనతో ఆనందిస్తూ ఆయనను ఆర్భాటిస్తూ మరి నిరంతరం ఆయనకి ఆ స్తోత్రార్పణ చేసినట్లయితే, ఆయన నామాన్ని ఎంత కనపరిస్తే అంతగా దేవుడు నిన్ను నన్ను హెచ్చించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక, మనము ఆయన బిడ్డలుగా ఉన్నాము కనుక, ఆ బిడ్డలుగా మనం ఏ రీతిగా ఆయన్ని సేవించాలో, ఏ రీతిగా ఆయన నామాన్ని కనపరచాలో నీకు నాకు ఆయన జ్ఞానం ఇచ్చాడు కనుక, ఆ జ్ఞానంతోనే మనం ముందుకు వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్య భాగాల్లోని కూడా కొన్ని మాటలు మనం మనం ధ్యానం చేసుకుందాం, ఆ విషయాలు తెలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ముందుకు వెళ్దాం. దేవునితో ప్రతి ఒక్కరు మమేకమై దేవుని స్తుతించాలని, ఆయన నామాన్ని కనపరచాలని, ఈ రీతిగా నాకు ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణ చేత నేను నిలవపడ్డాను కనుక మీరందరూ కూడా దేవునితో ఆనందించాలని ప్రతి ఒక్కరిని ఏ రీతిగా మరి అర్థిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చూద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మన ఎడల ఎంతో కనికరం కలిగిన దేవుడుగా, మరి కృప కలిగిన దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన యొక్క కనికరమును పొందుకోవాలి అంటే ఆయన ఏ విధంగా కనికర స్వరూపుడుగా మన మధ్యలో ఉన్నాడో మనం ఒక్కసారి ఆ ధ్యాన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. చూద్దామా? ద్వితీయోపదేశకాండం మరి 4వ అధ్యాయము 31వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు కనుక నిన్ను చేయి విడివాడు, నిన్ను నాశనము చేయడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి వాక్యాన్ని చూసినప్పుడు మనకి ఎంతో ఊరట, ఎంతో నెమ్మది, ఎంతో సమాధానం కలుగుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడని వ్రాయబడి ఉన్నది. మన తండ్రి కనికరం కలిగిన దేవుడు, మన ఎడల దయ కలిగిన దేవుడు, కనికరం అంటే జాలి కలిగిన దేవుడు. లోక సంబంధులు నిన్ను కనికరించకపోయినా, ఏ విధమైనటువంటి మరి అనాలోచనల చేత దుఃఖపరిచినప్పటికీ, ఆ విధంగా నిన్ను మరి ఎంతగా బాధ పెట్టినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడువని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది అనేక శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నువ్వు ఈ విధంగా బలపడి ఉన్నావు అంటే ఆయన కృప వల్లనే. మనుషులు అనేక రీతిగా బాధ పెడతారేమో కానీ దేవుడు ఏ విధంగా కూడా మరి ఆయన బిడ్డను విడవడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన నాశనం చేయని దేవుడు కనుక నిన్ను నాశనము చేయను అని వాగ్దాన పూర్వకంగా వాక్యం చేత మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆ విధంగా దేవుడు చెప్పినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం కూడా ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, లోతుగా ఆలోచన చేసి దాన్ని ధ్యానించినట్లయితే, ఈ వాక్యపు మర్మాన్ని మనం కూడా మన హృదయంలో దాచుకొని, ప్రభువా తండ్రి, నువ్వు నాకు తోడుగా ఉన్నావన్నావు, నన్ను కనికరించే దేవుడుగా ఉన్నావన్నావు, మరి నన్ను విడువనన్నావు కదా ప్రభువా అని మరి ఎంతగానో మరి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. మరి ఉన్నప్పుడే కాదు కానీ లేమిలో కూడా, కలిమిలో లేమిలో కూడా ఆయన స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు మరి ఆయన ఎంతో ఆయన బిడ్డల పక్షాన ఉండి కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి ఇశ్రాయేల్ ప్రజలకి నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు మరి ఆయన తోడుగా ఉండి ఆ ప్రజలను నడిపించి ఎంతో నెమ్మదితో ఉంచి ఆయన యొక్క ఘనతను తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అంతేకాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మరి ఎన్నో గొప్ప కార్యాలు మరి ఆయన చిత్తం మేరకు మనం చూడటానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదే రీతిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇలా వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దామా? ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి
వారిలో దీనులైన వారిని స్వస్థపరిచెను. ఈ లోకంలో నీకు ఎంత అస్వస్థతగా ఉన్నా, ఎంత బలహీనుడుగా నువ్వు ఉన్నప్పటికీ కూడా నిన్ను స్వస్థపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం చేత కడగబడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన రక్తం చేత విమోచించబడటానికి, ఆయన గాయాల ద్వారా మీరు స్వస్థపరచబడటానికి, మరి ఆయన చేత మరి విమోచించబడటానికి మీరు ఈ లోకంలో ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఆయన దేవుడు పుట్టించాడు కనుక మరి ఆయన కలిగినటువంటి ప్రణాళికలో నువ్వు జీవించాలని, ఆయన ఆశపడిన రీతిగా నువ్వు ఉండాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఒక రోగం వచ్చిందనో, వ్యాధి వచ్చిందనో, బాధ వచ్చిందనో, చింత వచ్చిందనో, దుఃఖం కలిగిందనో, సమస్యలు ఉన్నాయనో, మరి ఎన్నో ఇబ్బందికరమైన కొలుపులు నువ్వు కాల్చబడుతున్నావేమో, కానీ దేవుడు నీ పట్ల కలిగినటువంటి ప్రణాళికను వెరుగకే ఇంతగా బాధలను అనుభవిస్తున్నాం. అదే ఒక్కసారి దేవుని వైపు చూస్తే మరి దేవుడు నీ ఎందుకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటావు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నీకు జ్ఞాపకం చేస్తాడు. ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావో, దేనికి వచ్చావో, ఏ పని నిమిత్తం వచ్చావో, మరి దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదో అది నువ్వు అర్థం చేసుకుంటావు. కనుక ఈ లోకంలో ఎన్నో ప్రయాణాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనది చిన్న ప్రయాణమే, ఆ ప్రయాణంలో ఎందరో మనుషులు ఎందరో మనకి ఎదురవుతూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ఈ యొక్క సమాజంలో మనం బ్రతుకుతున్నాం కనుక మరి దేవుని యొక్క కనికరమును పొందుకోవాలి అంటే, దేవుని కృప మేరకు మనకు స్వస్థత కార్యాలు జరిగించాలంటే, ఆయన కనికరం మనము ఎప్పుడు చూడాలంటే ఆయన బిడ్డలుగా మనం బ్రతకాలి. మొదటిగా ఆయన వెతకాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని వెతికిన ఎడల ఆయన సమీపముగా ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఎంతగానో దేవుడు కనికరపడి ఆయన ప్రజల పక్షాన మరి గొప్ప కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాలే మరి ఈనాటికి కూడా మరి నెరవేరబడుతున్నాయి అంటే ఆయన యొక్క గొప్ప కృప, మహాదేవుని యొక్క వాత్సల్యమే. ప్రియదేవుని బిడ్డలారా, కనుక మీరు దీన్ని ఆలోచించినట్లయితే దేవుడు నిన్ను ఎంతగా కనికరించుచున్నాడో, దేవుడు నిన్ను ఎంతగా మరి సంతోషపెట్టాలని ఎంతగా ఆయన ఆలోచిస్తున్నాడో ఒకసారి దేవుని వైపు చూసి అజ్ఞానంతో కాకుండా జ్ఞానంతో ఆలోచించి దేవుని యొక్క కృపలో ఇటు కనికరాన్ని మీరందరూ పొందుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు కనికరము కలిగిన దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన కనికరం నిరంతరం మనకు తోడై ఉండాలంటే ఆయనలో మనం ఉండాలి, ఆయనతో మనం నివసించాలి అంటే ఆయన కృప మనకి నిరంతరం తోడై ఉండాలి అంటే ఆయన కనికరం మనకు కావాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషుల యొక్క కనికరము కాదు, కానీ మరి ఎస్తేరు ఎవరి వైపు చూసింది? మరి దేవుని వైపు చూసింది. రూతు ఎవరి వైపు చూసింది? దేవుని వైపు చూసింది. మరి యెహోషువ ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. దావీదు ఎవరి వైపు చూశాడు? మరి దేవుని వైపు చూశాడు. ఇలాంటి వారిని మనము మరి ఉదాహరణగా తీసుకొని మరి మన దైనందిన జీవితంలో మనం ముందుకు సాగాలి అంటే ఈ కనికరము మనకి ఎంతో అవసరం కనుక ఆయన కనికర స్వరూపుడుగా ఉన్నాడు కనుక, కనికరం కలిగిన దేవుడుగా మన మధ్యలో నివసిస్తున్నాడు కనుక నిరంతర స్తోత్రార్హుడుగా ఆయన మన మధ్యలో ఉండి మరి ఆరాధనలకు మరి ఆయన యోగ్యుడు కనుక ఆయన ఆరాధిస్తూ మనం బలమైన శక్తిని అంతటిని కూడా ఆయన కొరకు ఉపయోగిస్తూ ఆయన సన్నిధిలో సాగిపోవాలని ఈ చిన్ని సందేశాన్ని నేను మీకు ఇవ్వటానికి ముందుకు వచ్చాను. ప్రియదేవుని బిడ్డలారా, మీ ఆయన కృపలో మనం అందరం వర్ధిల్లుము కాక. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, ఈ దినమంతట్లో మీరు మాకు తోడయింది, సమస్త అవసరతలను తీర్చి నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలయ్యా. నిజముగా మీరు కనికరము కలిగిన దేవుడుగా ఉన్నారని తెలియపరిచారు. మీకు స్తోత్రాలు. యెహోవా కనికరము కలిగిన దేవుడని నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. నిజముగా ఎవరైనా చేయి విడిస్తారేమో, కానీ నేను మిమ్మల్ని చేయి విడవనన్నావు, నేను నాశనము చేయనన్నావు అని కూడా జ్ఞాపకం చేశావు. దేవానికి స్తోత్రాలు. దేవాన్ని ప్రజల మధ్యలో నువ్వు స్వస్థత కార్యాలు చేస్తావని, నువ్వు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నావని, కనికరం కలిగిన దేవుడుగా ఉన్నావని కూడా నువ్వు మాట్లాడావు ప్రభా. నీ ప్రజల హృదయాలు
తెరవండి, వారి మనోనేత్రాలు వెలిగించండి. చీకట్లో అగాధంలో ఉన్నటువంటి వారి జీవితాలను మార్చండి. ప్రభా నీకు స్తోత్రాలు. ఎన్ని సమస్యల సుడిగుండాలు వారు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నీ కృపలో వారిని బలపరచండి, స్థిరపరచండి. నీ ఆజ్ఞ మేరకు వారిని నడిపించండి. నీ చిత్తంలో వారిని నాయన అయా నడిపించి నీ యొక్క ప్రణాళిక చొప్పున వారిని జీవింపచేసి నీ సాక్షులుగా నిలబెట్టుకొనమని అయ్యా ఈ ప్రార్థన పాసనలు చేర్చుకొని ప్రతిఫలం దీవెన ఈ యొక్క బిడ్డలకి నీ బిడ్డలకైన వారందరికీ అనుగ్రహించమని సమస్త భారమును నాయన మీపై మోపుతూ మీ నామానికి మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.